న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి యోగాంధ్ర కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా యోగా గురువు బాబా రామ్దేవ్ హాజరు కానున్నారు. ఇందులో భాగంగా రామ్దేవ్ అమరావతి చేరుకున్నారు. నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ప్రభుత్వ సలహాదారు మంతెర సత్యనారాయణరాజు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆయనతో సమావేశమయ్యారు. దేశ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు విశిష్ట నాయకుడని కొనియాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం కోసం ఏపీకి రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఉండవల్లి గుహల వద్ద నిర్వహించే ప్రత్యేక యోగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, బాబా రామ్దేవ్ కలిసి పాల్గొని యోగాసనాలు వేయనున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఉండవల్లి గుహల వేదికగా యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి యోగా వేడుకలు జరగనున్నాయి. 5,000 నుంచి 6,000 మంది ఒకేసారి యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కారణంగా ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ కళావేదికలో కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,33,000 కేంద్రాల్లో యోగా డే నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 2,60,000 మందికి పైగా యోగా ట్రైనర్లు సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. యోగా డేలో పాల్గొనేందుకు 1 కోటికి పైగా మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, పట్టణాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగా పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు. సంజీవని కార్యక్రమంతో యోగాను అనుసంధానం చేసి ప్రజారోగ్యానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక థెరప్యూటిక్ యోగా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. We came here for International Day of Yoga. Andhra Pradesh, by nature, a very spiritual state, and our Mukhyamantri Chandrababu Naidu Garu, he is a very spiritual person, hard, honest, hard worker and statesman. In Indian politics, he is like a Himalaya, and his character, his contribution for Andhra Pradesh and for nation is very big, and I so much love in my heart for Andhra, so I came here for yoga.